అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నన్ను ఎవరైనా నీకు తెలిసిన ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ పేరు చెప్పి రాజేష్ అంటే నేను మూర్తి గారి పేరు చెప్తానండి. ఆయన ఇదివరకు నేను కొన్ని సంఘటనలు నేను వ్యతిరేకించిన ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఆయన మాట్లాడిన మాటలకి అప్పుడున్న పరిస్థితులకి నేను వ్యతిరేకంగా మాట్లాడి నేను కూడా కొన్ని వీడియోలు ఆయన మీద చేశాను. కానీ వన్స్ ఆయనతో కలిసి వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంత నిజాయితీ పరులు ఈ మీడియా రంగంలో ఇంకా మనుగడలో ఉన్నారు అని ఈయన చూసాక అర్థమైంది నాకు. పవర్ఫుల్ జర్నలిస్ట్ అని ఎందుకంటానంటే ప్రధానమంత్రిని కూడా లెక్క చేయడు. ప్రధానమంత్రి మీద గుజరాత్లో ఆయన చేసిన డెవలప్మెంట్ మీద గుజరాత్ వెళ్ళి వీడియో తీసి దాన్ని టీవీ ఛానల్ వేసే దమ్ము ఈ దేశంలో మరొక జర్నలిస్ట్కి లేదు. 100% ఇది వాస్తవం. ఇది ఆయన ఎవరైనా కానివ్వండి, ఆయన కులం ఏమైనా కానివ్వండి, మతం ఏదైనా కానివ్వండి, ఒక వ్యక్తి వీరుడైనప్పుడు వీరుడని ఆయన గుర్తించాల్సిందే. అలా అని చెప్పి ఎక్కడ ఏదన్నా ఆశించేవాడో లేకపోతే ఎవరినన్నా ఏదన్నా సెటిల్మెంట్లు చేసే ఆ టైప్ కూడా అసలు 1% కూడా కాదు ఆయన. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను నేను. ఈయన మీద కేసులు అయ్యాయి. ఈయన్ని సిబిసిఐడి ఆఫీసులకి 2-3 సార్లు పిలిపించి వేధించారు. దేశద్రోహం కేసులు పెడుతున్నా సరే, ఒకవేళ జగన్ కానీ మళ్ళీ గెలిస్తే చంపేసే అవకాశం ఉన్నా సరే, జగన్ ఓడిపోతే ఏ మంత్రి పదవో ఏ ఎమ్మెల్యే పదవో ఏ నామినేటో రాదని తెలిసినా కూడా రాష్ట్రం కోసం నిలబడ్డ వ్యక్తులండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మన భావి తరాలకు కూడా వాళ్ళ గురించి తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం గొప్పగా చూపించినప్పుడు సమాజం అంతా ఇలాంటి వాళ్ళని సూపర్ రా అని మనం వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు ఆదర్శంగా అనిపిస్తారు. మనం కూడా చేయాలన్నమాట. వీళ్ళు చేసినట్టే మనం కూడా ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ తప్పు చేసినా సరే, ఒక ముఖ్యమంత్రి తప్పు చేసినా సరే మనం కూడా ధైర్యంగా ఫైట్ చేస్తే అగో మూర్తి గారిలాగా, సాంబా గారిలాగా, ఆర్కే గారిలాగా, ఒక వెంకటకృష్ణ గారిలాగా మనకు కూడా అంత పేరు వస్తుంది అనమాట. నా జర్నలిస్టుల్లో ఎంతోమందికి చైతన్యం కల్పించిన వాళ్ళు అవుతాం. జర్నలిస్ట్ అనేవాడు కనుక బాగుంటే దేశం బాగుంటుందండి. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎవరికి భయపడ్డావు, రాజకీయ నాయకుడు కోర్టుకు భయపడ్డావు, పోలీసుకు భయపడ్డావు, లేకపోతే సిబిసిఐడికో సిబిఐకి ఎవరికి భయపడ్డావు రాజకీయ నాయకుడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఆల చేతుల్లోనే ఉంటాయి. రాజకీయ నాయకుడు అని కూడా ఎవరికైనా భయపడతాడు అంటే ఒక జర్నలిస్ట్కే భయపడతాడు. ఎందుకంటే ఆడు చేసే అదో పని ఈ జర్నలిస్ట్ ప్రజలకు చెప్పేస్తాడు. ప్రజలు చెప్పేస్తే ప్రజలు అది నమ్మి ఆడు ఓటేరు, ఆడి దగ్గర ఉన్న పదవి పీకెత్తారు. ఒక్క జర్నలిస్ట్కి మాత్రమే భయపడతారండి రాజకీయ నాయకులు. అలా రాజకీయ నాయకులను భయపెట్టే జర్నలిస్టులు అండి నేను చూపించిన వాళ్ళు. అధికారం ఉందని దాసోహం అయిపోయాడు కాంతంగళ్ళు అంటాడు. ఎటు అధికారం ఉంటాడు దాసోహం అయిపోతాడు. నిన్న మొన్న మా చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్ద వీడియో అపర రాజకీయ దురంధరుడు చాణక్యుడని చేశారు వీడియో వాళ్ళు. అంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ తోపులు అంటారు, మమ్మల్ని ఏమో ఇది అంటారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము తోపులు వాళ్ళే. దీనికన్నా ప్రాస్టిట్యూషన్ బెస్ట్, వ్యభిచారం బెస్ట్. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అమ్ముకుంటున్నాం అని చెప్పి అమ్ముకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ మీడియా విలువల్ని, జర్నలిజం విలువని చెప్పకుండా అమ్ముకుంటున్నారు. ఇది అంతకన్నా దరిద్రం. కాంతం అంటే నేనే అని వచ్చి గెరసేరు కట్టుకున్నదల్లా మా ఆవిడ అన్నట్టు ఉండదు. కాంతాలు 100 మంది కాంతాలు ఉంటారు. ఈ పేరుతో మళ్ళీ ఇంకో కేసు వేద్దామంటే దప్పదప్పుడు. అది మూర్తి గారి గురించి నేను చూసింది. నేను చూసినంతలో ఈ రాష్ట్ర నియంత మీద ఆయన చేసిన పోరాటం ఆషామాషి విషయం కాదండి. పాలకులతో పోరాటం అంటే పాలకుడి చేతిలో మొత్తం ఇక్కడ ఉన్న అన్ని డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఇలాగా పెట్టాలంటే ఏ కేసులైనా పెట్టగలడు, కొట్టించాలంటే ఎవరితోనో కొట్టించగలడు, చంపించాలంటే ఎలాగైనా చంపించగలడు, కేసు కూడా లేకుండా మాఫీ చేయగలరు. అంత పెద్ద బలవంతుడితో, అంత నియంతతో తలపడి 5 సంవత్సరాల పాటు నిలబడి వాళ్ళు ఎన్ని అటాకులు చేసినా తట్టుకుని ఈ రాష్ట్రాన్ని విజయ తీరాల వైపు నడిపించడంలో వీరు కూడా భాగస్వాములు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకోవాలండి.